ఇద్దరి మధ్యలో ఆ సఖ్యత అనేది కుదిరింది, సెటిల్ డౌన్ అయిపోయిందా? పూర్తి కుదిరేస్తుంది. ఆ. ఆ లాస్ట్ టైం ఇబ్బంది అనేది ఐపీఎల్ వరకే ఉంది. ఉమ్. ఎందుకు అంటే బేసికలీ ఒక ఫ్రాంచైజీకి సర్వ హక్కులు ఉన్నాయి, ఎవరిని క్యాప్టెన్ చేయాలి, ఎవరిని క్యాప్టెన్ చేయకుండా ఉండాలని. ఉమ్. అది ఆ విషయం ఫ్యాన్స్ కి అర్థం కాదు. ఎందుకంటే అది రేషనల్ కాల్, ఇది ఇమోషనల్ కాల్. మాకు రోహితే అనుకుంటారు వాళ్ళు. అంతే, హిట్ మ్యానే అంటారు ఎవరైనా అంతే. అదొక పాజిబుల్. ఇక్కడ కామెంట్ కూడా అదే పెడతారు, హిట్ మ్యానే. సో ఒక బాస్ కి అన్ని విధాల హక్కులు ఉంటాయి. ఎంప్లాయీని ఏ బ్రాంచ్ కి పంపించాలి, ఏ డిపార్ట్మెంట్ పంపించాలి, అక్కడ కూడా అదే జరిగింది. రేషనల్ గా చూస్తే అదే పరిస్థితి. కానీ మీరు ఎప్పుడైతే మీ ఫ్యాన్స్ ఇమోషనల్ గా మీతో అటాచ్ అయినప్పుడు మీరు అలా రేషనల్ గా లాజికల్ గా సమాధానం ఇవ్వడానికి వీల్లేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసి రోహిత్ శర్మ చోటు చెప్పి ఇష్యూ రాకుండా నువ్వు కూడా కొంచెం ఒక మాట మాట్లాడు, హార్దిక్ మనవాడే కదా, మన దగ్గర నుంచి వచ్చాడు కదా, ఒక మాట మాట్లాడని చెప్పాలి. చేయలేరు. ఎందుకు చేయలేదంటే రోహిత్ శర్మకి సరైన రీతిలో కమ్యూనికేషన్ లేదు. లాస్ట్ టైం డెసిషన్ తీసుకున్నప్పుడు అతనికి గాలింది, అతను సరిగా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు అతనే రియాక్ట్ కాకపోతే అతని ఫ్యాన్స్ ఎందుకు రియాక్ట్ అవుతారు? ముంబై ఇండియన్స్ పోనీ ఏమైనా వచ్చి ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు. అరే అది కాదరా బాబు, మీరు ఆలోచించంటారా, ఇదిరా పరిస్థితిని ఏమైనా చెప్పారా? ఏమీ లేదు. పైగా మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోవడం. మ్యాచ్లో ఓడిపోతే వచ్చారు. ఎందుకు ఓడిపోయారు? హార్దిక్ పాండ్యా వాంటెడ్ టు ప్రూవ్, అరే నేను ఇదిరా బాబు, మీరు నన్ను చూడండి రా బాబు అని ఎక్స్ట్రా అతని మీద అతను ఒత్తిడి పెట్టుకున్నాడు. మొత్తం పోయింది.